గాలో రకరకాల చోట్ల గుచ్చుకుంటుంది. పాపం మనోడికి డ్రైయర్ గుచ్చుకుంది. కట్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఉదయం తీస్తారు. ఈ రోజు పొద్దున పెడితే మళ్ళీ రేపు పొద్దున అంటే ఒక రోజేనా? సో ఇది ఒక ప్రాసెస్. ఇంకా హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో మేమైతే సూపర్గా ఉన్నామండి. ఈరోజు చేపల వేటకి వెళ్తున్నాము. చెప్పాను కదా ఫుల్ వీడియో పెడతానని. సో ఈరోజు నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగినాయి ఈ ఫిషింగ్ వేటలో. సూపర్గా ఉంటుంది వీడియో. సో మనమైతే వచ్చేసామండి. ఇక్కడ ప్లేస్ అనుకున్నాము. లోపలికి వెళ్ళాలంట, ఇటు లోపల అని చెప్పి అన్నారు. సో ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, సూపర్ ఉంది. చుట్టూ పొలాలు, కొండలు, చాలా బాగుంది కదా. సో మనం ఇప్పుడు ఇలా వాళ్ళు వెళ్తున్నారు కదా, అటుపడి మనం లోపలికి వెళ్ళాలి. వెళ్దాము, చూపిస్తాను మీకు. వెళ్తున్నాను చూడండి, ఇదే ప్లేస్. సో ఇవన్నీ దాటాలా మనం, ఈ బురద ఇదంతా. ఓ ములులు చాలా ఉన్నాయి, కాలు పెట్టడానికి కూడా లేదు. ఇక్కడ నుంచి మనం వెళ్దాము. చూడండి అక్కడ ఎంత బాగుందో క్లైమేట్, సూపర్ ఉంది కదా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో వెళ్దాం మనం, ఇలాగే స్ట్రైట్గా వెళ్దాము. వాళ్ళైతే చాలా దూరం వెళ్ళారు అక్కడ దాకా, మనం కూడా వెళ్ళాలి. అబ్బా అసలు సూపర్ ఉంది క్లైమేట్ మాత్రం, ఎక్సలెంట్ అండి. సరదాగా వచ్చాను, ఎంత బాగుంటుందని అనుకోలేదు నిజంగా. చాలా అంటే చాలా అసలు సూపర్, ప్రశాంతమైన అసలు గాలి, వాతావరణం ఎంత హాయిగా ఉందంటే టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లో, అంత బాగుంది. సో మనం వచ్చేసాము. మనోడైతే దానికి పిండి పెడుతున్నారు రెడీ చేయడానికి. అది చూపిస్తా చూడండి ఆ ప్రాసెస్ అంతా. సరే దీన్ని లైన్ చేస్తాను, ఇక నేను ఎట్ట పనే ఉందన్నమాట. గాలో రకరకాల చోట్ల గుచ్చుకుంటుంది. పాపం మనోడికి డ్రైయర్ గుచ్చుకుంది. కట్ చేసి ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని వీటికి ఇట్లా పెడితే అదే ఆడు ఏదో అవును నిన్న పెట్టిన పూసలు కదా, మరేంది అందుకని ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇవి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి నోట్లో. అవును, నువ్వు చేస్తే ఇదిగా ఉంటుంది రా, వాడు చేయటం కాదు. ఇది సామాన్ అంతా, ఈ పిండి ఏమో వాటి కోసం తయారు చేసింది. ఇట్లా ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఇది వచ్చి చేపలు పట్టేదేనంటండి ఇది కూడా. కాకపోతే ఇది ఈరోజు పెడితే దాదాపు 1 day or 2 days దాకా తీసేది ఉండదు. అందుకని 2-3 days దాకా తీరు అనుకుంటా. 2 రోజులు అన్న, ఎన్ని రోజులు తీరన్న? ఏ రోజుకి ఆ రోజు ఉదయం తీస్తారు. ఈరోజు పొద్దున పెడితే మళ్ళీ రేపు పొద్దున అంటే ఒక రోజేనా? ఏ రోజుకి ఆ రోజు ఉదయం తీస్తారు, లేదా చనిపోతాయి కదా. చచ్చిపోతాయా? ఎందుకు? మామూలుగా తిరగటానికి ఉంది కదా, నీళ్ళల్లోనే కదా తిరగటానికి ఉన్నా అవి ఎగిరి దూకి చచ్చిపోతాయా? అంటే ఈరోజు పొద్దున పెట్టామంటే మళ్ళీ రేపు పొద్దున కల్లా తీస్తాం పోయి. సో ఇది ఒక ప్రాసెస్. ఇంకా సో ఎర్రలు ఉంటాయి కదా మన బురదలు, అవి అదొక రకం, అలా ఒకలాగా పడతారు. సో రకరకాలుగా చేపలు పట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. సో ఇప్పుడైతే మన వాళ్ళు వేస్తున్నారు, చూద్దాం వెళ్ళి. ఓకేనా?
అక్కడికి ఇసిరేసాడు. నేను చేపలు చూసే చెప్పాను. సో ఫైనల్గా అయితే మాకు ఒక్క చేప కూడా పడలేదు. వచ్చి దాదాపు 4 గంటలు అయింది, ఒక్క చేప కూడా పడలేదు. కాకపోతే బాగా మబ్బులు పట్టేసినాయి, వర్షం పట్టడానికి బాగా రెడీగా ఉందన్నమాట. ఇక ఈ చేపలు పడవని చెప్పేసి ఇక మేమైతే బయలుదేరి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మబ్బులు అయితే బాగా పట్టినాయి చూడండి ఫుల్గా. ఇటు నుంచే మనం వెళ్ళాల్సింది కూడా ఇటేను. సో ఇటే మబ్బులు బాగా ఘోరంగా ఉన్నాయి. బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇక చూద్దాం, ఒకవేళ కుదిరితే రేపు ఎప్పుడన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే రేపు ఎప్పుడన్నా వచ్చేసి మనం పట్టే అవకాశం ఉంటే పడదాం. ఓకేనా? అంటే దోస్తులు.